జై భీమ్ సినిమాని నా మిత్రులు చాలామంది చెప్తే వెంటనే తెప్పించుకొని చూశాను నేను. అది చూసిన తర్వాత దాంట్లో ఉన్న కొన్ని మంచి విషయాల్ని చాలామందితో పంచుకొని చూడండి, దాని మీద మనం చర్చిద్దాం. ఏమైనా నెగిటివ్ అంశాలు అక్కడక్కడ ఉన్నా కూడా మాట్లాడుకోవచ్చు, తప్పేం లేదు అని సలహా కూడా ఇచ్చున్నా. జస్ట్ చంద్రు గారు వారిని చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ సినిమా తీశారని తెలిసిన తర్వాత చంద్రు గారి గురించి కూడా చాలా చదివాను నేను. అంతకుముందు నాకు తెలియదు ఆయన గురించి ఎక్కువ, చాలా చదివాను నేను. ఈరోజు జరిగే ఈ చర్చ నేను అనుకోవడం జై భీమ్ సినిమా మీద చర్చ కాదు. ఇది జై భీమ్ సినిమా జస్ట్ చంద్రు, ఆ తర్వాత చంద్రు యొక్క కామెంట్స్ మన రాష్ట్రంలో వచ్చినవి, వీటన్నిటి బ్యాక్గ్రౌండ్తో న్యాయ వ్యవస్థ మీద మనం ఎలా ఆలోచించాలనేదే మన చర్చగా ఉండాలనేది నా అభిప్రాయం. జై భీమ్ సినిమా చూసిన తర్వాత మొదటి రియాక్షన్ ఏముంటుందంటే, ఒక సాధారణమైన మనిషికి, ఎస్టీ కానీ, ఎస్సీ కానీ, మైనారిటీ కానీ, పేదవాడు కానీ, అలాంటి వ్యక్తికి న్యాయం దొరకటం ఈ దేశంలో ఎంత కష్టమో అనేది మొదట అర్థమవుతుంది. అంటే ఒక్క వ్యక్తికి న్యాయం దొరకడానికి చంద్రు లాంటి ఒక కమిటెడ్ లాయరు రోజుల తరబడి, సంవత్సరాల తరబడి కృషి చేస్తే తప్ప న్యాయం దొరకనటువంటి దుస్థితి దేశంలో ఉండడం, ఇది ఆరోగ్యకరమైన పరిస్థితేనా? ఇది మొదటి క్వశ్చన్ వస్తుంది. అంటే చంద్రు ఆ విధంగా తన జీవితాన్ని చాలా త్యాగం చేసినట్టే, చాలా ఖర్చు పెట్టినట్టే. ఆయనకు అది నచ్చింది, అది సరైనది అనుకున్నాడు, ఖర్చు పెట్టాడు. దీని మీద ఎటువంటి వివాదం నాకైతే లేదు. కానీ ఒక స్టేట్మెంట్ని దయచేసి గమనించండి. ఏ దేశంలోనైనా కొద్దిమంది వ్యక్తులు అపారమైన త్యాగాలు చేస్తే తప్ప ప్రజలకు మేలు జరగదనే పరిస్థితి ఉంటే ఈ దేశం అనారోగ్యంగా ఉన్నట్టే లెక్క. ఈ స్టేట్మెంట్ని జాగ్రత్తగా చూడమని నేను కోరుతున్నాను. అంటే కొద్దిమంది అపారమైన త్యాగాలు చేయకపోతే తప్ప జన్మ జీవితం బాగుపడదని మనం ఈ సూత్రాన్ని భగత్ సింగ్ జీవితానికి కూడా వర్తింపజేయచ్చు. 23 ఏళ్ళకే ప్రాణం త్యాగం చేయాల్సి వచ్చిన పరిస్థితి, ఆ పరిస్థితిని నేను మాట్లాడుతున్నా. భగత్ సింగ్ జీవితం గురించి నేను చర్చించటంలా. భగత్ సింగ్ చేసిన త్యాగం యొక్క గొప్పతనాన్ని కూడా నేనేమి తక్కువ చేసి మాట్లాడలా. అనేక మంది కొద్ది త్యాగాలు చేయటం ద్వారా, సొంత లాభం కొంత మానుకోవడం ద్వారా చాలా మేలు జరిగేటట్టు వ్యవస్థ ఉండాలి తప్ప, కొద్దిమంది అంతా వదులుకోవడం, కొద్దిమంది ఏమి వదులుకోకుండా ఉండటం, మరి కొద్దిమంది అంతా మింగడం, ఇది వ్యవస్థకు వచ్చిన అనారోగ్యం లేదా రోగం. దాన్ని ఈ సినిమా స్పష్టంగా బయటపెట్టిందనేది నాకు అనిపిస్తుంది. జన విజ్ఞాన వేదికగా నేను అనుకోవడం, వ్యక్తుల యొక్క వాళ్ళ మంచి చెడ్డలు లేదా వాళ్ళ మీద మనకి ఇష్టముందా ఇష్టముందా అనే బేసిస్తో అసలు చూడం. విషయ ప్రాధాన్యతే ఉంటుంది. ఒక విషయాన్ని అనలైజ్ చేసేటప్పుడు దాని వెనుకున్న సత్యాలు ఏంటి, అసత్యాలు ఏంటి అనే జ్ఞాన భాగాన్ని చూస్తాం. అలాగే అలా చేసేటప్పుడు ఉండే ఆచరణ భాగం, అంటే చేయొచ్చా చేయకూడదా, ఇది చేయొచ్చు చేయకూడదు అన్నప్పుడు దాని వెనుకుండే జ్ఞాన భాగం ఏంది, ఆచరణ భాగం ఏంది, ఈ భాగాలను ప్రధానంగా మనం చూస్తాం. అలా చూస్తూ ఈ సమస్యను మనం అనలైజ్ చేయడానికి ప్రయత్నం చేద్దామనేది నా ప్రతిపాదన. ఒక చిన్న సంఘటన మీరు చూడండి. భీమా కోరేగాం అనే ఒక కేసు మీ అందరికీ తెలుసు. అంటే ఇది మహారాష్ట్రలో ప్లేసు. అక్కడ ఒక కార్యక్రమం పెద్ద ఎత్తున దళితులు చేసుకున్నారు. అక్కడికి పోయినటువంటి వాళ్ళు, అది ఎట్లా జరిగిందో తెలియనటువంటి వాళ్ళందరినీ దాదాపు 20 మంది మీద ప్రభుత్వం కేసు పెట్టింది. దేశద్రోహ నేరం కింద వీళ్ళందరూ, ఈ ముసలోళ్ళందరూ కట్టగట్టుకొని ప్లాన్ వేసి మోడీ గారిని అంతం చేయడానికి ప్లాన్ వేశారని చెప్పని ఆరోపణ చేశారు.
ఈ సందర్భంలోనే మహారాష్ట్రలో గవర్నమెంట్ మారిన కొత్త గవర్నమెంట్ వీళ్ళని ఏమైనా విడుదల చేస్తుందేమన్న అనుమానం వచ్చి కేంద్ర ప్రభుత్వం ఈ కేసుని రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ NIAకి లాగేసుకుంది. ఆ విధంగా వాళ్ళకి బెయిల్ నిరాకరించడం అంటే న్యాయ వ్యవస్థలో ఒక సూత్రం ఉంది. బెయిల్ నార్మల్సీ, జైల్లో పెట్టడం అబ్నార్మల్. అంటే రూల్ ఏంది? బెయిల్ రావడం రూల్. 60 రోజులకో 90 రోజులకో ఏ నేరారోపణ ఉన్నా సరే బెయిల్ రావటం న్యాయం. తర్వాత విచారణ చేసుకో, నేరం చేశారు అనేది తేలితే శిక్ష విధించండి, తేలేదని తేలితే బయటికి పంపండి. ఈ దేశద్రోహం పేరుతో పెట్టిన కేసుల్లో 100కి 90 నుంచి 97 కేసులకు శిక్షలు పడ్డ సందర్భాలే లేవు. 97 కేసులు శిక్షలు పడడం లేదు, 2-3% మాత్రమే శిక్షలు పడుతున్నాయంటే ఈ 97 మందిని అండర్ ట్రయల్స్గా, అంటే విచారణే జరగకుండా నెలలు సంవత్సరాలు గడపటం అంటే దీన్ని శిక్ష అంటారా మరి ఏమంటారు? అంటే అలాంటి పద్ధతిలో ఈరోజు ఎగ్జిక్యూటివ్ మన దేశంలో ఉన్నది. మరి దీన్ని అనేక విషయాల్లో దానంతట తనే కోర్టులో కల్పించుకొని సుయమోటోగా విచారణ చేస్తున్న సందర్భంలో ఇలాంటి వాటిని ఎందుకు తీసుకోరు? ఇది ఒక పెద్ద ప్రశ్నే కదా. అంటే ఈ విధంగా బెయిల్ రావడం న్యాయము అనే ఒక సిద్ధాంతం, సూత్రం ఉంటే ఆ సూత్రం ప్రకారం మీరు ఎందుకు లోపల పెడతారు? వాళ్ళని FIR పెట్టండి, విచారణ జరపండి. వాళ్ళే పారిపోయేటోళ్ళు కాదు కదా. పైగా అసలు చూస్తేనే అర్థమవుతుంది. మోడీ లాంటి పెద్ద వ్యక్తుల్ని ఎవరైనా ఏదన్నా చేయాలి అనుకుంటే ఇట్లాంటి ముసలోళ్ళకి అప్పచెప్తారు ఆ పని. అది కూడా ఆలోచించాల్సిన విషయమే కదా. పైగా వీళ్ళు కంప్యూటర్లన్నీ స్వాధీనం చేసుకొని దాంట్లో కొన్ని మాల్వేర్ని ప్రవేశపెట్టి వీళ్ళ మధ్య కరస్పాండెన్స్ జరిగింది చూడు ఈమెయిల్స్ ద్వారా అని చెప్పని ఒక కథనం మళ్ళారు. అది కథనం అనేది ఫారెన్సిక్ డిపార్ట్మెంటు, అంటే డిజిటల్ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ కూడా కన్ఫర్మ్ చేసింది. ఆ ఒక్క పాయింట్ మీద ఆధారపడి ఇంతమంది జైల్లో ఇన్ని నిలబట్టి ఉన్నారు. ఈ కేసు నిలిచే సమస్య లేదు. కానీ వీళ్ళు జైల్లో ఉన్నారు, ఇన్ని నెలలు స్వేచ్ఛ పోగొట్టుకున్నారనేది మాత్రం రియాలిటీ, అది వాస్తవం. దాన్ని ఎవరూ కాదనడల్లా, అది ఇక్కడ ఎదురుగా ఉంది. అంటే నేరం నిరూపించబడకుండానే లోపల ఉన్నారు వీళ్ళందరని. స్టాన్ స్వామి 82 ఏళ్ళ ముసలాయన, ఆయనకి పార్కిన్సన్స్ జబ్బు ఉంది, చేతులు వణుకుతాయి, గ్లాసు పట్టుకున్నా కూడా నీళ్లు కింద పడతాయి వణికి. అలాంటి ఆయన, అయ్యా నాకు చేతులు వణుకుతాయి, ఒక్క సిప్పర్ కానీ ఒక్క స్ట్రా కానీ ఇప్పించండి నీళ్లు తాగడానికి అని అడిగితే ఇవ్వకుండా ఉన్నటువంటి వ్యవస్థ, దానికోసం కోర్టుకెళ్ళి నెల రోజులు పోరాడి స్ట్రా ఇప్పించుకోవాల్సి వచ్చింది. ఇంతకంటే దౌర్భాగ్యం ఈ దేశ ప్రజాస్వామ్యానికి మరొకటి ఉంటుందా? ఆలోచించండి. ఇది నా కామెంటు, ఈ దౌర్భాగ్యం అనే మాట. కానీ అక్కడ రియాలిటీ ఉంది, దాన్ని గమనించమని నేను కోరుతున్నాను. న్యాయ సూత్రాల ప్రకారం మన దేశంలో ఒక్క మంచివానికి కూడా శిక్ష పడకూడదు. ఎంతమంది నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదు. ఇది సందర్భాన్ని బట్టి అన్వయించుకోవాల్సింది. దీన్ని శుభ్రంగా వాడుకుంటున్నారు మన దేశంలో. నేరస్తులు ఫుల్గా తప్పించుకుంటున్నారు. ఉదాహరణకు ఎక్కడికి వెళ్ళక్కర్లా, మనం బ్యాంకుల్లో తినక డబ్బులు దాచుకుంటాం. మనకు అప్పులు ఇవ్వాలంటే 100 సంతకాలు పెట్టించుకుంటారు. ఆ 100 సంతకాలు పెట్టించుకున్న 50 కాగితాలు ఏమి రాసి ఉంటుందో మన జన్మకు చదవం. ఏమి రాసి ఉంటుందంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో అప్పెగ్గొట్టడానికి వీలు లేనంత అద్భుతాలు రాసి ఉంటాయి దాంట్లో. ఇంతవరకు అది చదివి సంతకాలు పెట్టినప్పుడు నాకు తెలియక ఎవడు లేడు. సంతకాలు పెడతామంతే అప్పిస్తున్నారని. మనం ఏ కారణంతోనైనా అప్పు చెల్లించలేకపోతే ఖచ్చితంగా నీకు నోటీసులు వస్తాయి, నీ మీద కేసులు పడతాయి. నువ్వు ఇంటికి అప్పు తీసుకుంటే ఇల్లు జప్తు చేసుకుంటారు, వాహనం అప్పు తీసుకుంటే వాహనం జప్తు చేస్తారు. ఇంత కరాఖండిగా వ్యవహరించే ఒక విధానం ఎగ్జిక్యూటివ్లో మన దేశంలో అమలు జరుగుతూ ఉంటే, మరి ఈ బ్యాంకుల దగ్గర లక్షల కోట్లు కొంతమంది సునాయాసంగా ఎట్లా ఎగ్గొట్టగలిగారు? RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన లెక్కల ప్రకారమే 2000 నుంచి 2014 వెనక్కి నడిపితే 6 ఏళ్ళు
ఈ 6 ఏళ్లలో 18 లక్షల కోట్లు ఎగ్గొట్టారు. 8 లక్షల కోట్లు ప్రభుత్వం వారి మీద దయదలిచి రద్దు చేసింది. అంతకుముందు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక 6 ఏళ్ళు లెక్కేశారు. 14 నుంచి వెనక్కి ఒక 6 ఏళ్ళు లెక్కేసి వాళ్ళ కాలంలో 6 లక్షల కోట్లు ఎగ్గొట్టారు, 68,000 కోట్లు రద్దు చేశారని ఇచ్చారు. వాళ్ళకంటే వీళ్ళు చాలా ఎక్కువ రేట్లు రద్దు చేసేస్తారు ఈ ప్రభుత్వం వచ్చినాక. వీళ్ళందరూ మంత్రులు ఉన్నారు, ఇందులో ఎంపీలు ఉన్నారు, పెద్ద పెద్ద స్థాయిల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు. వీళ్ళందరూ చాలా పెద్ద ఎత్తున నీతులు చెప్తారు టీవీలకు ఎక్కి. మా పరిశ్రమను తోలు తీస్తామంటారు. నా అంత నిజాయితీపరుడు ఈ భూమి మీద ఇదివరకు పుట్టలా, ఇప్పుడు లేడు, రేపు పుట్టడం చెప్తూ ఉంటారు. బ్యాంకులకు ఎగ్గొట్టినటువంటి వాళ్ళు నిజాయితీపరులా. ఒక చిన్న చట్టం ఎందుకు చేయమని కోర్టులు రికమెండ్ చేయవు గవర్నమెంట్ని? 5 కోట్లకు పైన ఎవడు బ్యాంకులకు ఎగ్గొట్టినా వీళ్ళని భవిష్యత్తులో ఎన్నికల్లో పాల్గొనడానికి వీలు లేదని చట్టం చేయమని చెప్పండి పార్లమెంట్కి, సుప్రీంకోర్టు చెప్పచ్చుగా. ఇట్లాంటివి న్యాయ వ్యవస్థ ఎందుకు చేయటంలా? చిల్లర విషయాల్లో సుయమోటోగా తీసుకొని వెంటనే జడ్జిమెంట్లు ఇచ్చే జడ్జిలు ఉన్న మన దగ్గర ఇంత పెద్ద విషయాల గురించి పట్టించుకోకపోవడాన్ని మరి ఒక సాధారణ పౌరుడు తబ్బడితే ఏం జవాబిస్తారు? ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా ఖచ్చితంగా బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఒక జైభీంని మనం కానీ చూస్తే ఎన్నెన్ని ప్రాబ్లమ్స్ అక్కడ ఉంటాయో మీకు అర్థమవుతుంది. ఎందుకు ఎస్టీలు యానాదులు అనేటోళ్ళు, ఎలుకలు పట్టుకొని తినేటోళ్ళు, వాళ్ళకి నివాసం, స్థిర నివాసం ఉండదు, సొంత ఇళ్ళు ఉండవు. వాళ్ళు ఆ ఎలుకలను పట్టుకొని, ఆ కుందేలను పట్టుకొని, ఉడతలను పట్టుకొని బతకాల్సిన పరిస్థితి ఏంది? పైగా పాములు అంటే చాలా ప్రేమ వాళ్ళకి, పాములు సంపరాలు. ఎవరి ఇళ్లలోకైనా పాములు వస్తే ఆ పాములను పట్టుకొని వదిలేసి దాళ్ళే. ఆ పాము పట్టుకోవడానికి పిలిపించి ఆడి మీదనే దొంగతనం కేసు పెట్టి నానా బీభత్సం చేయటం సినిమాలు మనం చూసాం. కొన్ని కులాలని, ఇవి నేరస్థ కులాలని బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడో ముద్ర వేస్తే ఆ ముద్ర ఈ రోజుకి కూడా చెరిగిపోకుండా ఉండడానికి కారణం ఏంటి అంటే, మనం మన జనాన్ని పౌర సమాజంలో కులాలను బట్టి నేరస్తులు ఉండరు అనేదాన్ని ఎడ్యుకేట్ చేయటంలా. ఇందాక నేను చెప్పిన బ్యాంకులకి ఎగ్గొట్టిన ఆర్థిక నేరస్తులందరూ ఎవడు చిన్న కులం వాళ్ళు కాదు, అందరూ పెద్ద కులాలే. అండర్ ట్రయల్స్గా కోట్లాది మంది వాళ్ళ మీద కోట్లాది కేసులు ఇప్పుడు ఉన్నాయి అపరిష్కృతంగా. వేలాది మంది జైళ్ళల్లో అండర్ ట్రయల్స్గా ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది దళితులు, మైనారిటీలు, పేదవాళ్ళే. బాగా డబ్బున్న వాళ్ళకి క్షణాల మీద కోర్టు స్పందిస్తుంది. అది ఎంపీ కానీ లేకపోతే మంత్రి కానీ అయితే క్షణాల మీద స్పందిస్తుంది. మరి వీళ్ళకి స్పందించకుండా నెలల తరబడి జైల్లో పడేస్తారు. వీళ్ళకి అసలు బెయిల్ ఇవ్వడానికి కూడా ఎవడు రాడు. కాబట్టి వాళ్ళు విచారణ జరిగి శిక్ష పడకముందే నెలలు, సంవత్సరాల తరబడి శిక్షను అనుభవించడం అనేది ఏ తరహా న్యాయం అంటారు? దీన్ని సీరియస్గా వ్యవస్థ ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదనేది దయచేసి గమనించబోతున్నాను నేను. అలాగే న్యాయ వ్యవస్థ పనిచేసే తీరు మీద అనేక ఆరోపణలు వీటి మీద ఉన్నాయి. ఈరోజు బయట నిన్ననే నేను ఒక వీడియో చూశాను. ఈ సినిమా రేట్ల మీద గొడవ వచ్చిన సందర్భంలో ఒక వ్యక్తి చెప్తున్నాడు, మేము నిర్మాతలమి, మేము డబ్బు ఖర్చు పెట్టి సినిమా తీస్తాం, దానికి ఎంత రేటు పెట్టి సినిమా చూపించాలో మేమే కదా నిర్ణయించాలా? కరెక్టే. గుండు సూది తయారు చేసేటోడు కూడా గుండు సూది రేట్ ఎంత ఆడే చెప్తాడు. బజార్లో మనం కొనుక్కునే ప్రతి వస్తువు ధర కూడా తయారు చేసేటోడు చెప్తాడు. వాడికి తయారు చేయడానికి ఎంత ఖర్చు అయింది మాట్లాడతాడు, ట్రాన్స్పోర్ట్కి లెక్కేసుకుంటాడు, సూపర్ స్టాకిస్ట్ మార్జిన్ లెక్కేసుకుంటాడు, ఆడికి వచ్చే లాభం లెక్కేసుకుంటాడు. ఫైనల్గా ప్రజల గోల్ లోడ్ కొట్టి ఎంత వసూలు చేయాలో ఆడే నిర్ణయిస్తాడు. మరి నాది ఒకటే పెద్ద క్వశ్చన్ ఉంది. ఇంతమంది జనానికి 140 కోట్ల మంది జనానికి అన్నం పెట్టేవాడు రైతు తను పండించిన ధర ఆడే ఎందుకు చెప్పలేకపోతున్నాడో నాకు చెప్తారా? ఇక్కడ ఎందుకు చెప్పలేకపోతున్నాడు? వీళ్ళందరూ చెప్పగలిగినప్పుడు పక్క చెరుకు ధర తగ్గుతుంటుంది, చక్కెర ధర పెరుగుతుంది, పత్తి ధర తగ్గుతుంది, బట్టల ధరలు పెరుగుతాయి, వేరుశనగ విత్తనాల ధర తగ్గుద్ది, నూనె ధర పెరుగుతూ ఉంటుంది. ఎందుకు ఇటు జరుగుతూ ఉంది? అది తగ్గాలి కదా. ఎవరు నిర్ణయిస్తున్నాడు వీటిని? ఖచ్చితంగా మనం ఎక్కడ మొదలెట్టినా ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ లాగా నువ్వు ఏ అంశాన్ని నువ్వు అనలైజ్ చేయటం మొదలుపెట్టినా చివరికి అది వ్యవస్థ దగ్గర వచ్చి ఆగుతుంది. ఈ వ్యవస్థలో భాగాలే చట్టాలు చేసే చోటు, అమలు చేసే చోటు, న్యాయం చెప్పే చోటు. ఈ 3 కూడా వ్యవస్థల అంతర్భాగాలు. ఒకదాన్నొకటి సపోర్ట్ చేసుకుంటాయి,
ఒకదాన్నోటి రక్షించుకుంటాయి. వీళ్ళందరూ చేసే ఈ కర్మచారి కార్యక్రమం అంతా ఎవరి కోసం అనేది అర్థం కానంత కాలము మనం ఈ టీవీలు చూసుకుంటూ టీవీల్లో అరుచుకొని కరుచుకునే వాళ్ళని చూసుకుంటూ అబ్బో అబ్బో అనుకుంటూ బతుకుతూ ఉంటాం మనం. అసలు ఈ అబ్బోలన్నిటికీ మూలం దగ్గరికి వెళ్ళాం మనం. వీడు అధికారంలో ఉన్నాడు, ఇది అపోజిషన్లో ఉన్నాడు కాబట్టి ఆడు మంచోడు ఈడు మంచోడు తీర్మానాలు చేస్తూ ఉంటాం. నాకు ఒక చోట ఒక అద్భుతంగా అపోజిషన్ పార్టీలో ఉన్న ఒక బ్రాందీ షాప్ నడిపే అతను నాకు రహస్యం చెప్పాడు. మీరు అపోజిషన్లో ఉన్నారు కదా, అధికారంలో ఉన్న పార్టీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టదా అని అడిగాను నేను. మాకేం ఇబ్బంది సార్, అధికారంలో ఉన్నోడికి 60% షాపులు, అపోజిషన్లో ఉన్నోడికి 40% షాపులు మేము పంచుకుంటాం, మాకే ఇబ్బంది ఉండదు, మా మధ్య సంబంధాలు అద్భుతంగా ఉంటాయి. కాకపోతే ఎవరు అధికారంలోకి వచ్చి 60% లాక్కోవాలనే దగ్గరే మాకు తేడా తప్ప అంతకంటే మాకేం పెద్ద తేడా లేదని చెప్పాడు. ఇది వాస్తవమా కాదా, మన జీవితంలో మనకు కనపడుతుందా లేదా? ఇప్పుడు మీరు అలాంటి ఒక పరిశీలనని కొన్ని పెద్ద అప్లై చేసి చూసినా కూడా మనకు అదే కనపడుతుంది. అందరూ ఫైనల్గా మనకు కనపడని సాహుకారుల కోసం పనిచేస్తుంటారు. మీకు డౌట్ అయితే కరోనా కాలంలో జనమందరూ పనులున్న వాళ్ళకి సగం జీతాలు వచ్చి వలస కార్మికులు 100 కిలోమీటర్లు నడుస్తూ ఉంటే తినటానికి తిండి లేక పని లేక ఇబ్బంది పడుతూ ఉంటే అటువంటి దుస్థితి కోట్లాది మందికి వచ్చిన సందర్భంలో కూడా అంబానీ గారి ఆస్తులు 350% పెరిగాయి, అదానీ గారి ఆస్తులు 750% పెరిగాయి. అంబానీ గారి గంటకి వచ్చిన ఆదాయం 90 కోట్లు. ఇదంతా ఏం నిరూపిస్తుంది అంటే ఈ వ్యవస్థలో అన్ని సిస్టమ్స్, చట్టాలు చేసే సిస్టమ్, అమలు చేసే సిస్టమ్, న్యాయం చెప్పడానికి ఉద్దేశించబడ్డ నిష్పక్షపాతంగా ఉండాలి ఖచ్చితంగా అని మనం అనుకునే ఆ సిస్టమ్ కూడా ఫైనల్గా ఈ పెద్ద సాహుకారుల కోసమే పనిచేస్తుందని ఎందుకు అనుకోకూడదు? ఎస్బీఐ చాలా పెద్ద బ్యాంకు మన దేశంలో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ బ్యాంకుకి అరుంధతి భట్టాచార్య గారు పనిచేశారు, తర్వాత రిటైర్ అయ్యారు. అరుంధతి భట్టాచార్య గారు ఆ సంస్థలో, అంబానీ గారి సంస్థలో ఒక ఇంపార్టెంట్ పోస్టులోకి వెళ్ళారు. ఎట్లా అర్థమవుతుంది? నేను దీనికి ఏదో సజెస్ట్ చేయటంలా, అది అర్థం చేసుకునే విధానం చెప్పమని అడుగుతా ఉన్నాను నేను. అసలు దేశంలో జస్టిస్, న్యాయం ఇంత కష్టంగా ఉండాల్సిన పరిస్థితి ఎందుకు రావాలి? ఇప్పటికీ అస్పృశ్యత అనేది కొన్ని సెక్షన్స్లో ఎందుకు ఉండాలి? ఎస్సీలు ఎస్టీలు లాంటి వాళ్ళ మీద అత్యాచారాలు, అరాజకాలు జరుగుతున్నాయని పేరుతో ఎస్సీ ఎస్టీ నిరోధక చట్టం అనేది ఒకటి, అట్రోసిటీస్ చట్టం అనేది ఒకటి వస్తే ఈ చట్టం కొన్ని చోట్ల దుర్వినియోగం అవుతుందనే పేరుతో దానికి సవరణలు కూడా కోర్టులో చేశారు. కానీ ఇప్పటికీ కూడా అత్యంత అడుగున ఉన్న గ్రామాల్లో, మారుమూలలో ఉన్న ఎస్టీ ఎస్టీల మీద జరుగుతున్న అన్యాయాల్ని చట్టం కూడా కాపాడలేకపోతుంది అనేది సత్యమా కాదా? అలా ఎందుకు ఉండాలి? ఒక చోట అది యూజ్లెస్గా ఉంది, ఒక చోట ఏదో మేరకు మిస్యూజ్ అవుతూ ఉంది. 2 పొటెన్షియల్స్ని సరిదిద్దాల్సిన అవసరం ఉందా లేదా? జస్ట్ చంద్రు ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి ఆ కేసు సంబంధించి చూస్తే ఆ గ్రామంలో పెత్తందారులు పోలీస్ వ్యవస్థను కూడా శాసించే స్థితిలో ఉన్నారు. ఇప్పటికీ కూడా డబ్బున్న వాళ్ళు, పెత్తందారులు ఈ దేశంలో పోలీస్ వ్యవస్థను శాసించే స్థితిలో ఉన్నారా లేదా? అత్యంత నిరుపేద పోలీస్ వ్యవస్థను ఏమైనా చెప్పగలరా? ఈ మధ్యన జరిగిన సంఘటన చూడండి. మా ఊళ్ళో ఓ కుర్రోడికి మేము రాజ్యాంగం గురించి చెప్తే బాగా కైపెక్కింది. రాజ్యాంగం ప్రకారం ప్రజలందరూ యజమానులు, రాజకీయ నాయకులు, ఎంప్లాయీస్ అందరూ కూడా వారి సేవకులు అని మేము చెప్పాం. అది కరెక్టే, రాజ్యాంగం ప్రకారం, సూత్ర ప్రకారం కరెక్టే. ఒక పోలీస్ అతను ఇతను మోటార్ సైకిల్ని ఆపాడు. ఆపితే ఇతను ఎందుకు ఆపినావు అన్నాడు. బయటికి నీ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయి, ఆర్సీ బుక్ బయటికి తీ అన్నాడు. ఉన్నాయి, లోపల ఉన్నాయి, చూపిస్తా, ఎందుకు ఆపినాను నన్ను అని అడిగినాడు. ఎందుకు ఆపకూడదు అన్నాడు పోలీస్ ఆయన. ఆ పోలీస్ ఆయన కూడా ఎవరో కాదు, మన పిల్లల్లోకి పిల్లవాడే, ఎవరి కోసమో పనిచేస్తున్నాడు ఆయన. నేను యజమాన్ని, నువ్వు నా సేవకుడు అన్నాడు ఈ కుర్రోడు. ఓహో, చాలా ముదిరినట్టుంది కథ, రా చూద్దామని బండి తీసుకుని వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో పెట్టాడు. ఈ పోలీస్ స్టేషన్కి బతుకులాడుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది ఇతను. అక్కడ సిఐ గారు ఉండి, ఏమన్నావు నువ్వు, యజమానివా, మేము నీ సేవకులమా, సరేలే చూద్దాం పద అన్నాడు. ఇట్లుందండి వాతావరణం.
నేను ఒక చిన్న సంఘటన మీకు చెప్పాను. ఇట్లాంటి వందలు వేలు లక్షల సంఘటనలు ఈ దేశంలో నిరంతరం జరుగుతూ ఉన్నాయి. రాజ్యాంగంలో మస్తు రాసుకున్నాం కదా మనందరూ యజమానులమని. ఈ సేవకులను బడి వాళ్ళందరినీ పోషిస్తూ ఉండేది మనమే కదా. మనం ఇచ్చే పన్నులతోనే కదా వీళ్ళు బతుకుతూ ఉన్నారు. మనకు నిర్ణయించే శక్తి ఎంత ఉంది? మన సేవకులుగా ఉండేవాళ్ళు నిర్ణయించే శక్తి ఎంత ఉంది? ఏ రోజుకి ఆ రోజు పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు పెరుగుతూ ఉంటే నోరు మూసుకొని వింటున్నాం కదా మనము. మరి అందరికీ సేవకులందరినీ పోషించే మనం నిర్ణయించటం లేదు. ఏమి పేరుకు మాత్రం అక్కడ రాసుకున్నాం ఇది ప్రజాస్వామ్యం అని. అంటే కొంతమందికి అధికారం ఇచ్చాం, వాళ్ళు మన నెత్తిని పెత్తనం చేయడానికి అవకాశం ఇచ్చాం. వాళ్ళు అక్కడ చెప్తే అటు చేయాల్సిన పరిస్థితులకు మనం నెట్టబడ్డాం. దీన్ని ఎక్కడో చోట సమీక్ష జరగాల. పౌర సమాజం అలర్ట్గా లేకపోతే జరుగుతూనే ఉంటే ఇలాంటిది మనం చూడాలి. ఒక చిన్న సంఘటన మీకు చెప్తా, ఎట్లా పనిచేస్తే వ్యవస్థ మీకు అర్థమవుతుంది. మీ కాళ్ళకి చెప్పులు లేవు, అది అసౌకర్యమే, అదొక వాస్తవం. చెప్పుల షాపులో దండిగా చెప్పులు ఉన్నాయి, అది కూడా ఒక వాస్తవమే. చెప్పుల షాపులో పనిచేసే కుర్రోడు కూడా మన పిల్లకాయల్లో పిల్లకాయే, వాడు బతకడానికి అక్కడికి పని చేస్తున్నాడు. మీరు చెప్పుల షాపులోకి వెళ్ళండి, మీ కాలికి అనువైన సైజు నుండి చెప్పుల్ని వేసుకొని డబ్బులు ఇవ్వకుండా బయటికి రండి, చూద్దాం ఏమవుతుందో. అసలు మీరు రాగలరా? ఫస్ట్ ఆ పాయింట్. ముందు మీ తలకాయ అనుమతించదు. డబ్బులు ఇవ్వకుండా వస్తువేట తెచ్చుకుంటామనే భావజాలం తల్లిండా ఎక్కింది మనకి. నీకు అవసరం ఉంది చెప్పులు, అక్కడ దండిగా చెప్పులు ఉన్నాయి, వేసుకొని బయటికి రాలేం, తప్పు కదా అనేది మనకి ముందే ఎక్కించారు పూర్తిగా. దాన్ని మనకు అవసరమైనా సరే ఆకలైనా పస్తుండాల్సిందే తప్ప ఇలాంటి వాటిని అడగకూడదు, తీసుకోకూడదు అనేది ఎక్కించారు. ఫస్ట్ బ్లాక్ అక్కడే ఉంది. సరే, ఈ బ్లాక్ దాటి ఒక ప్రయోగాత్మకంగా చేసి చూడండి, చెప్పులు వేసుకొని బయటికి రా, ఇప్పుడు ఏమైందో చూడు. అక్కడ ఉండే కుర్రోడు మనోడు ఉన్నాడు కదా, అతను ఏమంటాడంటే, సార్ మీరు పొరపాటున డబ్బులు ఇవ్వకుండా వేసుకొని పోతున్నారు సార్ అని అంటాడు. మీరు వెంటనే వెనక్కి తిరిగి, పొరపాటునేం పోలేదా, నేను కావాలనే డబ్బులు ఇవ్వకుండా వేసుకొని పోతున్నానండి. అప్పుడు అతనికి లైట్ వెలుగుతుంది. ఇతను కావాలని చెప్పులు వేసుకొని పోతే ఈ చెప్పుల ధర రేపు పొద్దున పిల్లకాయ కట్టించాలి ఓనర్కి. కాబట్టి వెంటనే కేకలేస్తాడు, అతను చెప్పులు వేసుకొని పోతున్నా డబ్బులు ఇవ్వకుండా అని అరుస్తాడు. చుట్టుపక్కల జనం 10 మంది చేరుతారు. అసలు వాళ్ళకి చెప్పులకు సంబంధం లేదు, నీకు అసలు సంబంధం లేదు, వాడు ఎవడో పుల్లాయిగాడు, మనకు తెలియదు. ఏం చెప్పులు వేసుకొని పోతానో డబ్బులు ఇవ్వకుండా అని అరుస్తాడు. మీకేం సంబంధం రా, మీ చెప్పులా ఇవి అని నువ్వు దబాయించి వాడు ఎవడో దగ్గరికి వస్తే 4 గేట్లు వేసి నువ్వు వెళ్ళావనుకో, ఒక 4 పారిపోతారు, ఒక 2-3 గట్టిగా నిలబడతారు. ఈ లోపల పోలీసులకి ఆ కుర్రోడు ఫోన్ చేస్తాడు. పోలీసు కుర్రోడు కూడా మనోడే, వాడికి లాఠీ కొనిచ్చింది మనమే, బూట్లు కొనిచ్చింది మనమే, బెల్ట్ కొనిచ్చింది మనమే, డ్రెస్ కొనిచ్చింది మనమే. ఆయన వచ్చి లాఠీ జలిపించి, ఏం కొడక చెప్పులు వేసుకొని పోతున్న పైసలు వేయకుండా 4 గేట్లు వేసి తీసుకెళ్ళి స్టేషన్లో పెడతాడు. అంటే కంటికి కనపడకుండా వ్యవస్థ ఎంత అద్భుతంగా పనిచేస్తో అర్థం చేసుకోండి. ఇంత పకడ్బందీ ఏర్పాటు ఉంది కాబట్టి ఈ దేశంలో మైనారిటీగా ఉన్న కొద్దిమంది మెజారిటీ ఆస్తుల్ని, మెజారిటీ ఆదాయాల్ని, మెజారిటీ వనరుల్ని దిగమింగగలుగుతున్నారు. ఏ దేశంలోనైనా ఇదే ఉంటుంది. మెజారిటీ వాటిని కంట్రోల్ చేస్తున్నారంటే ఈ వ్యవస్థలో ఏర్పాట్లు చేసుకుని ఉన్నారు. ఈరోజు నేను చెప్పిన అన్ని వ్యవస్థలు, ఎగ్జిక్యూటివ్ పాలనా వ్యవస్థ, లేదా చట్టాలు చేసే వ్యవస్థ, వీళ్ళని కాపలా కాసే వ్యవస్థ, ఇవన్నీ కూడా బేసిక్గా వ్యవస్థను నిలబెట్టడానికే తోడ్పడుతూ ఉంటాయనే దానికి ఈ కథ మనకి చక్కటి ఉదాహరణ కింద మనకు ఉపయోగపడుతుంది. ఇంకా న్యాయ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి వ్యక్తిగతమైన నమ్మకాలు ఉండకూడదా అని అడుగుతారు. అవును, ఉండొచ్చు. వాళ్ళకి రాజ్యాంగం ఇచ్చిన దాని ప్రకారం ఏ మతం వెంటనే ఉండొచ్చు, ఏ కులం వెంటనే ఉండొచ్చు, ఏ దేవుణ్ణి నేను ఆరాధించుకోవచ్చు, అవన్నీ ఓకే. కానీ ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పుడు, అంటే ఒక ప్రధానమంత్రి, ఒక ముఖ్యమంత్రి, లేదా ఒక పెద్ద స్థాయి ఉద్యోగస్తుడు, లేదా ఒక న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తిగా ఉన్నప్పుడు తనకి ఉన్న వ్యక్తిగతమైన భావాల్ని పబ్లిక్గా ప్రకటించవచ్చా? నెహ్రూ కాలం నుంచి చర్చ జరుగుతూనే ఉంది. నెహ్రూ వరకు దీన్ని అనుమతించాల. ప్రధానమంత్రి ఎక్కడా కూడా ఆలయాలకు కానీ గుళ్ళకి మసీదులకు వెళ్ళడానికి అతను సిద్ధపడలా. బాబు రాజేంద్ర ప్రసాద్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అది వెళ్ళడానికి సిద్ధపడ్డా కూడా ఈయన చాలా సామరస్యంగా నాకు చెప్పాడు, ఇలా వెళ్ళడం కరెక్ట్ కాదండి, మన దేశం సెక్యులర్ రాజ్యం అని రాసుకున్నాం. సెక్యులర్ రాజ్యం అంటే అన్ని మతాలను సమానంగా చూసే రాజ్యం కాదండి. మతాన్ని, పరిపాలనని విడదీసేదే సెక్యులర్ రాజ్యం అంటే. దాన్ని బూత్ మాట కింద మార్చారు ఈ మధ్య పరిపాలించేటోళ్ళు.
మనిషి పుట్టినప్పటి నుంచి మరణించిన దాకా ఈ లోకం గురించి మాట్లాడేదాన్నే సెక్యులర్ లేదా లౌకికం అంటారు. పుట్టక ముందేముంది, చనిపోయినాక ఏమవుతుందంటే పారలౌకికం. చనిపోయినాక స్వర్గం పోతావా నరకం పోతావా మేము ఇష్టాలే. వాటి గురించి రాజ్యాంగం మాట్లాడదు. సెక్యులర్ అంటే అర్థం అది. ఎవరైనా ఒక మతానికి అనుయాయుడిగా ఉన్నవాడు ఓ హత్య చేసి నాకు నరకంలో శిక్ష పడుతుంది, ఇక్కడ మీరెవరు పోయి పోలీసులంతా నన్ను అరెస్ట్ చేయడానికి అని అంటే ఈ రాజ్యం ఊరుకోదు. వాళ్ళు ఏమంటారంటే రాజ్యం తరఫున ఇప్పుడు నిన్ను పట్టుకుంటాం, జైల్లో పెడతాం, విచారణ చేస్తాం, ఈ హత్య నువ్వే చేసావని కానీ తేలితే ఇక్కడ శిక్ష వేస్తాం, కావాలంటే మీ నరకంలో చిత్రగుప్తుడికి యమధర్మరాజుకు అప్లికేషన్ పెట్టుకొని అక్కడ శిక్ష లేకుండా చూసుకో, అంతేగాని ఇక్కడ మాత్రం అనుభవించక తప్పదంటారు. అదండి లౌకిక రాజ్యం అంటే. ఎవడన్నాడు లౌకిక రాజ్యం అంటే తప్పుడు రాజ్యం అని? కొంతమంది అంటే తప్పుడు రాజ్యం అవుతుందా? ఈ లోకం గురించి మాట్లాడి తప్పు అవుతుందా? డే ఇన్ అండ్ డే అవుట్ మన అందరం ఈ లోకంలో ఉంటున్నాం, ఈ లోకం గురించి చేస్తున్నాం, ఈ లోకంలోనే బతుకుతున్నాం, రేపు ఈ లోకంలోంచి చచ్చిపోతాం, పోయి మట్టిలో కలుస్తాం, గాలిలో కలుస్తాం. స్వర్గానికి పోతానంటే పోండి, నరకానికి పోతానంటే పోండి. ఎవడు అభ్యంతరం పెట్టారు వీళ్ళందరినీ? అక్కడ నుండే న్యాయ స్మృతిని ఇక్కడ వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారంటే ఒకే తప్పు 2 సార్లు శిక్ష పడకూడదు అనే సూత్రం ప్రకారం అక్కడ నరకంలో శిక్ష పడుతుంది కాబట్టి ఇక్కడ వదిలే అంటున్నారు. అది ఎట్ట కుదురుతుంది? ఇక్కడ వేస్తామో అక్కడ కావాలంటే తప్పించుకో. అది మాట్లాడేది లౌకిక వ్యవస్థ అంటారు. ఆ లౌకిక వ్యవస్థ అనే దాన్ని బదనాం చేసి సెక్యులర్ అనే మాటనే బూత్ కింద మార్చేటటువంటి సుసంపన్నమైన జ్ఞానం కలిగిన వాళ్ళు ఈరోజు అధికారంలోకి వచ్చినారు. మనం చూస్తున్నాం ఈ సుసంపన్నత ఎలా ఉంటుందో. మంత్రులు కానీ ఎంపీలు కానీ వాళ్ళు మాట్లాడే ఆనిమిత్యాలు సుభాషితాలు చూస్తూ ఉంటే ఐన్స్టీన్ కంటే ముందు ఇక్కడే గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు. మా పుస్తకాల్లోనే మా మత గ్రంథాల్లోనే మొత్తం సైన్స్ అంతా ఉంది. అసలు జీవపరిణామ సిద్ధాంతం తప్పు అసలు మాట్లాడింది. ఏనుగు తలకాయని అతికించిన చరిత్ర ఉంది కాబట్టి ప్లాస్టిక్ సర్జన్స్ మొత్తం ఇక్కడే పుట్టినారు. ఇవన్నీ మాట్లాడడం ద్వారా ఈ దేశం నిజంగా సైన్స్లో పూర్వకాలంలో ఇచ్చిన అద్భుతమైన కాంట్రిబ్యూషన్స్ని మనమే తగ్గించి మాట్లాడుకుంటున్నాం. సున్నాను కనిపెట్టిన గొప్పతనం, ఖగోళం కనిపెట్టిన గొప్పతనం, అలాంటి ఏ రకమైన సాధనాలు లేని కాలంలో సెలెస్టియల్ బాడీస్ మూమెంట్స్ని కనిపెట్టి గ్రహణాల గురించి చెప్పినటువంటి ఆ గొప్పతనం వీటన్నిటినీ మనమే తగ్గించుకుంటున్నాం. ఇలాంటి అమాంబాబు విషయాలు మనం మాట్లాడి ఈ విషయాన్ని పరిపాలించేటోళ్ళు గుర్తించరా? కాబట్టి మధ్యయుగాల్లో సైన్స్ వెనకబాటుతనం వస్తే దానికి ఉన్న చారిత్రక కారణాలు చూడాలా, వాటిని సరి చేసుకోవాలా. మన విద్యా విధానంలో దానికి తగిన రీతిలో ప్రజలకి ఆలోచించటం నేర్పించాలా, ఊహించటం నేర్పించాలా. ఇవి నేర్పించకపోతే ఏమవుతుంది? సరిగా ఆలోచించటం నేర్పించకపోతే చదువుకున్న మూర్ఖులు తయారవుతారు. సరిగా ఊహించటం నేర్పించకపోతే సివి రామన్ తర్వాత ఇక్కడ నివసించే మరొకరికి కూడా సైన్సెస్లో నోబెల్ ప్రైజ్ రాలా. అలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తే 1 కోటో 2 కోట్లు బహుమతి ఇస్తే నోబెల్ ప్రైజ్ వస్తుందా? అటువంటి వాతావరణం కల్పించకపోతే నోబెల్ ప్రైజులు రావు. ఇంత పెద్ద యూత్ ఉన్న దేశంలో వాతావరణం కల్పిస్తే పూనుకోవటం లేదంటే ఇట్లాంటి అన్నిటినీ మరి న్యాయ వ్యవస్థ కీన్గా చూడదా? పాలనా వ్యవస్థ చూడదా? రవిగాంతునితో కవిగాంతునయ్యడనని పరిపాలనలో ఉన్న వాళ్ళకి అధికారం కావాలి, ఓట్లు కావాలి, జనాన్ని మభ్యపెట్టాలా, తప్పుడు వాగ్దానాలు చేయాలా, గెలవాలా? వాళ్ళకు ఉండొచ్చు అట్లా, రైట్. పరిపాలనలో పాలనా వ్యవస్థలో పాల్గొన్న ఉద్యోగ వర్గానికి జీతాలు కావాలా, బిల్లు కావాలా, వాళ్ళకు ఉండొచ్చు అట్లా. కానీ వీటన్నిటినీ కాపలాగాసే వ్యవస్థ న్యాయ వ్యవస్థ. ఈ వ్యవస్థకి ఎటువంటి నైతిక ప్రమాణాలు ఉండాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తులే కూర్చొని రాసుకున్నారు వాళ్ళు. ఆ నైతిక ప్రమాణాలు ఉన్నాయో లేవో చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక సుప్రీంకోర్టు సిజేఐ మీద ఒక లైంగిక ఆరోపణ వస్తే ఈ ఆరోపణ నిష్పాక్షికంగా ఖచ్చితంగా సిజేఐ అనుమతించి తను లేని వేరే బెంచ్కి అప్పచెప్పాల. ఇది న్యాయం. కానీ ఆ విచారణ దాంట్లో తనే ఉంటానని చెప్పి విచారణకు పూనుకొని అందులో తప్పేం లేదని తేల్చేశాడు. అది కరెక్ట్ అండి? వారు రిటైర్ అయిన తర్వాత అనతి కాలంలో రాజ్యసభ మెంబర్ అయ్యారు. ఏమి సంకేతం పోతుంది జనానికి? వీళ్ళు రిటైర్ కాకముందు కూడా ఇలానే ప్రవర్తించారేమో అనే అనుమానం ప్రజలకు కలిగే పరిస్థితిని ఇట్లాంటి సంఘటనలు తీసుకొస్తే ఎవరు తప్పది? తప్పు ప్రజలదా? అట్లా అనుమానం వస్తే ప్రజలకి ఈ క్వశ్చన్ రాకూడదు.
అలాగే ఒక సిజేఐ మీద ఒక ఆరోపణ ఒక సీనియర్ లాయర్ సుప్రీంకోర్టు లాయర్ చేస్తే దాని మీద విపరీతంగా చర్చ జరిగి చివరికి మా మీదనే నువ్వు అంటావా అని చెప్పి కేసు పెట్టి వేస్తే జైలు వేయాలా లేదా సుప్రీంకోర్టులో అతను వాదించకుండా కొన్నేళ్ల పాటు నిషేధించాలా లేదా జరిమానా సరిపెట్టాలా. ఆ మొదటి 2 ఛాయిస్లు తీసుకుంటే జనం మొత్తం తిరగబడతారని అనుమానం వచ్చి చివరికి శిక్ష విధించినారు. అంటే జరిమానా వేశారు ₹1 టోకన్గా. అంటే ఇంతలావు అసహనము ఉంటే ఎట్లండి ఈ జడ్జిలకు కూడా? మామూలు జనానికి ఉంటేనే అర్థం చేసుకోవచ్చు. రాజకీయాలు ఉండేటోళ్ళు తలకాయలు పెరగలేదు కాబట్టి వాళ్ళకి అసహనం ఉంటే అర్థం చేసుకోవచ్చు. కానీ చాలా నిష్పాక్షికంగా ప్రజల కోసం పనిచేయాల్సిన న్యాయ వ్యవస్థలో ఉండే వాళ్ళకి అసహనము ఉండడం కరెక్ట్ కాదు కదా. అందుకే సూత్రం కూడా చెప్పారు కదా, న్యాయం చేస్తేనే చాలదు, న్యాయం చేస్తున్నట్టు కనపడాలి కూడా అని చెప్పారు కదా. జస్టిస్ చంద్ర విషయమే తీసుకోండి. ఆయన ఖచ్చితంగా అద్భుతమైన వ్యక్తి. రిటైర్ అయ్యేటప్పుడు నా ఫంక్షన్లు అక్కర్లేదు అన్నాడు. గవర్నమెంట్ ఇచ్చిన కారుని అక్కడ పడేసి తన సొంత వాహనమో లేకపోతే ఆటో రిక్షా ఎక్కి ఇంటికి వెళ్ళిపోయినాడు. ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత కూడా న్యాయ సహాయం జనానికి చేస్తూనే ఉన్నాడు. మచ్చలేని జీవితం అతనిది. అతను ఒక్క మాట అన్నాడు. ఒక్క మాట ఏంటది? ఆ మాట ఏంటంటే, అయ్యా మీ కోర్టుకి మీ బెంచ్కి ఒక కేసు విచారణకు వచ్చింది, మీరు విచారిస్తే మాకు న్యాయం జరగదు అని ప్రభుత్వం అన్నది. అన్నప్పుడు మీరు తప్పుకోవడం న్యాయం కదా అన్నాడు. మామూలు పౌరుడైనా తన కేసు ఒక బెంచ్కో జడ్జి దగ్గరకు విచారణకు వెళ్తే ఇతను ఫలానా కారణంతో నాకు న్యాయం చేయలేని అనుమానం వస్తే ఖచ్చితంగా నాట్ బిఫోర్ మీద పక్కెళ్తారు. ఈ మధ్య ఒక అద్భుతమైన సాంప్రదాయం మీరు చూశారు కదా. తెలంగాణకి ఆంధ్రకి నీటి జగడాలు వస్తే మధ్యవర్తిత్వం వహించడానికి సుప్రీంకోర్టు సిద్ధము అని అన్నది. ఇప్పుడున్న సిజేఐ గారే అన్నారు. కానీ 2 ప్రభుత్వాలు ఒప్పుకోలే. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, మీరు కానీ ఖచ్చితంగా కోర్టుకే రావాలని అనుకుంటే నాకు ఆంధ్ర ప్రభుత్వంలోనూ మిత్రులు ఉన్నారు, తెలంగాణ ప్రభుత్వంలో మిత్రులు ఉన్నారు. మీ ఇద్దరు జగడం పడ్డప్పుడు నేను దాన్ని జడ్జిగా ఉండి విచారించను, మరో బెంచ్కి బదిలీ చేస్తే తప్ప నేను ఉండను అన్నాడు. ఇది గొప్ప సాంప్రదాయం కాదు? ఇట్లాంటి సాంప్రదాయాల్ని ఆయన ఒక్కరే పాటిస్తే చాలదు కదా. న్యాయ వ్యవస్థలోని అందరూ కూడా పాటించాలి కదా. ఏమవుతుందండి? అవును మేము విచారించంలే, వేరే బెంచ్ విచారిస్తుంది ఆ కేసుని, ఆ 3 రాజధానుల కేసు కానీ లేదా రైతులు పెట్టుకున్న పిటిషన్లు కానీ. అంటే ఏం పోతుంది? ఏమీ పోదు అక్కడ. అలా చేసి ఉంటే మరింత గౌరవం ఆ వ్యవస్థకు వచ్చి ఉండేది కదా. అంటే వాళ్ళే చెప్పిన సూత్రమే కదండి, న్యాయం చేస్తేనే చాలదు, న్యాయం చేస్తున్నట్టు కనపడాలని చెప్పి. అలా కనపడాలనే దానికి కొంచెం వాళ్ళు కూడా ఆలోచిస్తే మంచిది కాదా అనేది నా పాయింట్. అట్లాగే అన్ని వ్యవస్థల్లో అవినీతి వచ్చినట్టుగానే న్యాయ వ్యవస్థలో కూడా అవినీతి వచ్చిందనే ఆరోపణలు చాలా కాలం నుంచి ఉన్నాయి. అసలు సుప్రీంకోర్టులోనూ కేసు నడుస్తుంది 10-12 ఏళ్ళ నుంచి. న్యాయమూర్తుల్లో దాదాపు 78% ఏదో రూపంలో ఏదో మేరకు అవినీతి చేసిన వాళ్ళు అని చెప్పిన పిటిషన్ పడి ఉంటే ఆ పిటిషన్ ఇంకా విచారణ పూర్తి కాలే. అది అలానే ఉంది. అది కరెక్టా కాదా? కరెక్ట్ అయితే అంతర్గతంగా దాన్ని సరి చేసుకునే మెకానిజం మన దగ్గర ఏముంది? అలా సరి చేసుకోవడానికి ప్రయత్నం జరిగిందా? లేదా స్పష్టంగా కేసులు ప్రూవ్ అయితే తీసుకెళ్ళి వాళ్ళ మీద చర్యలు తీసుకొని వాళ్ళ న్యాయాధికారి స్థానంలో తప్పిస్తారా? ఇలాంటి జనం ఎదురు చూడటం అన్యాయం ఎట్లయితుంది? రాజకీయాల్లో ఉండే వాళ్ళు అవినీతి పరులు అనేది తెలుస్తూ ఉంది జనానికి, సామాజిక జీవితంలో అవినీతి పరులు తెలుస్తున్నారు, ఎగ్జిక్యూటివ్లు అవినీతి మునగానం తేలానం. అసలు అవినీతి డబ్బు ఇవ్వకపోతే ఒక పని జరిగే పరిస్థితి లేదు. తీసుకోవడం తప్పే, ఇవ్వడం తప్పే అనే రూల్ మాత్రం బ్రహ్మాండంగా వేస్తాం. తీసుకున్నోడు ఇవ్వటం అనేది ఇద్దరు ఒకరైతే కాదు. నా దృష్టిలో 2 ఒకే రకమైన నేరాలు కానే కాదు. తప్పనిసరిగా లంచం ఇవ్వాల్సి వస్తే తప్పనిసరి పరిస్థితులను మీరు సరిచేయాలి. కానీ ఇచ్చినోడి మీద నువ్వు కేసు పెట్టి ఏం ప్రయోజనం? వాడు బతకడం లేకపోతే బతకనేరు. అలాంటి పరిస్థితి ఉంది. అలాంటి అవినీతి న్యాయ వ్యవస్థకు కూడా చుట్టుకుంది అనే అనుమానం వచ్చే పరిస్థితి మనకు కనపడుతోంది. ధనికులకో రకంగా, పేదవారికో రకంగా చూడడం కూడా ఉంది. ఒక ధనికుడు పెద్ద షావుకారి న్యాయమూర్తి ఛాంబర్లోకి వెళ్ళి ఆయన భుజం మీద చేయేసి ఈ కేసు ఎటు మనకు అనుకూలంగానే జరుగుతుందిలే అని చెప్పి లాయర్ని కూడా లోపలికి పిలిపించుకొని నువ్వేం పెద్ద వాదించక్కర్లేదు, జడ్జి మనవాడేలే, మనకు అనుకూలంగా తీర్పు వస్తలే, నువ్వు ఊరికా రిప్రజెంట్ చేసి చాలు అని ధైర్యం చెప్పాడు. అంటే
ఇట్లాంటి సంఘటనలు న్యాయ వ్యవస్థకి ఎంత అవమానకరమైన సంఘటనలు. బయట మీ ఇష్టం, మీ ఇంట్లో ఆ డబ్బున్నాయని పిలుచుకుంటావా, లేనని పిలుచుకుంటావా, డిన్నర్ ఇస్తావా, పండగకి భోజనం పెడతా, మీ ఇష్టాలు అవి మీ ఇచ్చే న్యాయం మీద రిఫ్లెక్ట్ కాకూడదు కదా. అలా రిఫ్లెక్ట్ అయితే ఇప్పుడు ఏదో కొంత నమ్మకం ప్రజలకు ఇంకా న్యాయ వ్యవస్థ మీద ఉంటే అది కూడా సడలితే ఎంత ప్రమాదం, వ్యవస్థకే ప్రమాదం వస్తుంది. అది దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. న్యాయం అందకపోవడం అనే దగ్గరికి వచ్చేటప్పటికి మీరు సత్యంబాబు స్టోరీ మీకు తెలుసు. ఆయేషా మీరా కేసులో ఎన్నాళ్ళు లోపల పెట్టారు అతన్ని తప్పు చేశాడని. చివరికి అతను ఆ తప్పు చేయలేదని విడుదల చేశారు. మరి ఎన్నాళ్ళు అతను పోయిన జీవితానికి ఎవరు కాంపెన్సేట్ చేస్తారు? అతనికి చదువుకోవాలంటే ఎవరు చదివిస్తారు? ఉద్యోగం కావాలంటే ఎవరు ఇస్తారు? ఇంతకు అసలు నేరస్తుడు ఎవరు? వాడు అసలు దొరుకుతుడా? కొన్ని సబ్జెక్టులు అసలు నేరస్తులు ఎప్పటికీ దొరకరు. మీకు ఎప్పటికైనా జడ్జి లోయ మరణం ఎలా జరిగిందో తెలుస్తుందా? రాజశేఖర రెడ్డి హెలికాప్టరు యాక్సిడెంట్, అది యాక్సిడెంటా లేకపోతే కుట్రకోని ముందు ఎప్పటికైనా బయటపడుతుందా? నా లెక్క ప్రకారం ఎప్పటికీ బయటపడవు. అది ఉందో లేదో మనకు తెలియదు, కానీ బయటపడవంతే. అట్లాంటి పై స్థాయిలో జరిగేటటువంటి ఆర్థిక నేరాలు కానీ ఈరోజు ఆర్థిక నేరాలు ఎన్ని జరుగుతూ ఉన్నాయి? లక్షల కోట్ల కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి. సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి సాగుతూనే ఉంటాయి. ఎవరైతే అధికార పక్షానికి దగ్గరగా ఉంటారో వాళ్ళ మీద ఏ కేసులు ఉండవు, మాయమైపోతాయి. అవతల ఎక్స్ పార్టీలో ఉంటే మొత్తం కేసులు వస్తాయి. ఎన్నికల ముందు ఇట్లాంటి కేసులు పుంఖానుపుంఖంగా వస్తాయి. ఇంకా ఐటీ కానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ, ప్రతి వ్యవస్థ కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇండిపెండెంట్గా పనిచేయాల్సిన, స్వతంత్రంగా పనిచేయాల్సిన వ్యవస్థలు అధికారంలో ఉన్న వాళ్ళ యొక్క అదుపాజ్ఞల్లో పనిచేసే స్థితి రావడం, ఆ స్థితి దురదృష్టవశాత్తు న్యాయ వ్యవస్థ కూడా వచ్చిందా అనే అనుమానం ప్రజలకి వచ్చేటట్టు ఆ పరిస్థితి ఉంటే దీన్ని ప్రజల్ని ఏం తప్పడతారండి? ఆ స్థితి రాకుండా జాగ్రత్త పట్ట వ్యవస్థలు తీసుకోవాల్సింది కదా. ఆ వ్యవస్థలో ఆ జాగ్రత్త తీసుకోకపోతే అంతే అవుతుంది. లఖింపూర్ కేరీలో కావాలని ఒక మంత్రి గారి కుమారుడు రైతుల మీద కారెక్కిస్తే ఆ కేసు ఏమవుతుంది? నా లెక్క ప్రకారం ఏం కాదు. ఒక మంత్రి గారి తనయుడు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నడి వీధుల్లో ఒక అమ్మాయిని పట్టుకొని కారులోకి లాగితే ఏమీ కాదు. మీ ఇంటి దగ్గర ఒక అమ్మాయిని నువ్వు చేయబట్టుకో, చూద్దాం ఏమవుతుందో. లేదా మీ ఇంటి ముందు ఎవడో హత్య చేసి శవాన్ని అక్కడ పడేయనండి, ముందు నీ మీద విచారణ చేస్తారా? తెలుసుగా మీకు, బాబా గారి బెడ్రూమ్లో 6 హత్యలు జరిగితే కేసే లేదు. ఇట్లా ఎగ్జిక్యూటివ్ కానీ న్యాయ వ్యవస్థ కానీ డబుల్ స్టాండర్డ్తో వ్యవహరిస్తుందని ఫీలింగ్ రాకూడదు కదా ప్రజలకి. అలా రాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం అనేది ఉంది కదా. అందువలన ఈ ఒక్క వ్యవస్థలోనే కొంత ఇమ్యూనిటీ ఉంది. ఇందిరాగాంధీ కాలంలో చట్టం చేశారు, న్యాయాధికారులు ఏమనకూడదని. కరెక్ట్, ఒప్పుకుంటాను నేను. న్యాయాధికారి ఇచ్చే తీర్పుల మీద ఉద్దేశాలను ఆపాదించకండి, కానీ తీర్పులను సమీక్ష చేసే హక్కు ఉంటుంది. అంటే సైన్స్లో అయితే స్పష్టంగా ఉంటుంది. 2+2 అంటే 4. ఎవడైనా 4 అనే చెప్పాలి. 5 చెప్పినా 7 చెప్పినా 3 చెప్పినా తప్పే. అంత స్పష్టత సామాజిక సైన్సులో ఉండదు, కొంచెం తేడా ఉంటుంది. కానీ ఇక్కడ కూడా ధర్మాధర్మాలు అనేవి కొన్ని ఉన్నాయిగా. అంటే ఏదో ధర్మం ఏది ధర్మం అనే ఒక పరిస్థితి ఉందిగా, ఒక చర్చ ఉందిగా. దాన్ని బట్టి చూసినప్పుడు ఏమంటే ఒక విషయం మీద జడ్జిమెంట్ చేయడానికి ఇండివిజువల్ డిస్కషన్ కూడా కొంత ప్లే చేసే అవకాశం అనేది ఉంటుంది. నేను కాదన్ను. ఆ రేంజ్లో ఉంటే ఎవరైనా భరించగలరు. ఇప్పుడు వైద్యంలో కూడా 2-3 రకాలుగా ఒక జబ్బును బాగు చేయొచ్చు. ఆ రేంజ్లో ఉన్నప్పుడు తప్పు పట్టదు న్యాయ వ్యవస్థ కూడా, అది యాక్సెప్టెడ్ మెథడ్ అయితే. అంతకంటే దాటి ఆ వ్యవస్థ బయటికి వెళ్ళడానికి లేదు. కానీ న్యాయ వ్యవస్థ కూడా అంతకంటే దాటిపోతుందో లేదో అర్థం కాని పరిస్థితి. సింగిల్ జడ్జి ఒక తీర్పు ఇస్తారు, 2-3 కూర్చోగానే తీర్పు కంప్లీట్గా రివర్స్ అవుతుంది. అది ఎట్లయిద్దో తెలియదు. ఇది ఎక్కడ మాట్లాడడానికి వీలు లేదని ఆర్డర్స్ ఇస్తారు. అంటే అందరికీ తెలిసిన విషయమే కదా, బజార్లో అందరూ మాట్లాడుతూ ఉన్నారు కదా. ఇప్పుడు మాట్లాడితే ఏమవుతుంది? సమస్య ఏముంది? విచారణలో ఉన్న కేసు ఎవరు మాట్లాడకూడదు, నువ్వు ఎక్కడ ఇంటర్వ్యూలు పెట్టకూడదు, ఎక్కడ ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు అని అంటారు. కానీ అమలు జరగవు. కొంతమంది విషయంలో జరగవు, కొంతమంది విషయంలో జరుగుతాయి. ఆ రకమైన వివక్ష అనేది ఉన్నప్పుడు ప్రజలకి భయం వేస్తుంది, అనుమానాలు వస్తాయి అనేది నేను చెప్తా ఉన్నాను. మీరు రాఫెల్ సంగతి ఇక్కడ చూడండి. కోర్టు ఏం తేల్చింది? పద్ధతి ప్రకారం రాఫెల్ కాంట్రాక్ట్ జరిగిందని తీర్పిచ్చింది. పద్ధతి ప్రకారం విమానాల సంఖ్య తగ్గించుకున్నాం,
విమానం రేటు పెంచుకున్నాం, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ జరగాలనే కండిషన్ ఎత్తేసుకున్నాం. దాని మీద ఏదైనా కేసులు వస్తే ఇండియా కోర్టులు కాకుండా బయట ఎక్కడో ఉండే న్యూట్రల్ కోర్టులు విచారించాలని ఒప్పుకున్నాం. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఆఫ్షోర్ కాంట్రాక్టర్గా ఉంటే చాలా పెద్ద అనుభవం ఉన్నటువంటి సంస్థ, ఎన్నో విమానాలు చేసిన సంస్థ, తన విమానాలను విదేశాలకు ఎగుమతి చేయగలిగే సామర్థ్యం ఉన్న సంస్థ, ఈ సంస్థను ఎత్తిపడేసి ఐరన్ లెగ్గా పేరు పొందిన అనిల్ అంబానీ గారికి ఆ కాంట్రాక్ట్ ఇప్పించారు. అంత బ్లేటెంట్గా క్లియర్గా ప్రతి ఒక్కడికి ఇక్కడ అనిల్ అంబానీ గారికి ఫేవర్ చేయబడ్డది ప్రభుత్వం తరఫున కనపడుతూ ఉంటే, మరి కోర్టుకు కనపడకపోతే జనానికి ఏం ఇంప్రెషన్ వస్తుంది? జనానికి అనుమానం వస్తుందా రాదా? కోర్టులు నిష్పాక్షికంగా ఉంటున్నాయి అని అన్నప్పుడు ఉండటం లేదేమో అని అనుమానం రావడానికి ఆ సందర్భం ఆస్కారం ఇస్తుంది కదా. అలా ఆస్కారం ఇచ్చేటట్టు మనం వ్యవహరించకూడదు కదా. మన విశాఖ ఉక్కు దాదాపు 3 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నటువంటి ప్రాంతం, ఒక దశలో 4,000 కోట్లకు అమ్మాలనుకుంది ప్రభుత్వం. మరి సుయమోటోకి తీసుకోవచ్చు దీన్ని, తర్వాత 32,000 కోట్లకి ఇస్తానన్నది, అంటే 10వ వంతుకి అమ్మేదలుచుకున్నారు. అది ట్యాక్స్ కడతా ఉంది, రెగ్యులర్గా ట్యాక్స్ కడుతుంది, డివిడెండ్లు కడుతుంది, దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయాలని ప్రభుత్వం పూనుకున్నది. మరి అంబానీ గారు లక్షల కోట్ల ఆస్తులను అర్ధ పేపర్లో వేస్తూ ఉంటారు కదా ఆయన గురించి. ఆయన కడుతున్న కార్పొరేట్ ట్యాక్స్ 3%, ఆయనకు 3% ఏంది, 14% ఏంది? ఇప్పుడు నువ్వు ఒకవేళ ఆస్తులు సంపాదించుకుంటే 5 లక్షలు దాటిందా ట్యాక్స్ కట్టాల్సిందే, తప్పదు. స్లాబులు పెరుగుతూ ఉంటాయి, మ్యాక్సిమం స్లాబ్ 30%కి పోతుంది. 30%కి తక్కువ కడితే కేసు పెడతారు, లోపల నొక్కుతారు మనల్ని. మరి ఆయన 3% ఇస్తే ఆయన ఏమనడం లేదే. మరి ఏమనిపిస్తుంది ఎవరికైనా? వ్యవస్థ, న్యాయ వ్యవస్థ నన్ను అడిగితే ప్రాబ్లమ్స్ సుయమోటోగా తీసుకోవాలంటా నేను. ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను కూడా ఈ తప్పులు కదా అని చెప్పిన వాళ్ళకి ఎత్తి చూపాలి. అటువంటి ఒక ధైర్యంతో కూడినటువంటి వ్యవస్థ మన దేశంలో ఉన్నది, చరిత్రది. ఆ వ్యవస్థ ఈరోజు అంత గొప్పగా పనిచేయటం లేదేమో అనే అనుమానం ప్రజలకు వచ్చే ఆస్కారాన్ని అక్కడ కలుగుతూ ఉన్నప్పుడు దాన్ని సీరియస్గా చూడాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం. ఒక 90% వికలాంగుడు, ఒక లెక్చరర్ సాయిబాబా, ఆయన మీద తీర్పు ఇచ్చేసింది హైకోర్టు. జైల్లో ఉన్నాడు, ఎన్ని రోగాలో చెప్పలేము, ఎప్పుడు చేస్తాడో తెలియదు. అంత అవసరమండి? మనుషులకి కొన్ని రకాల భావాలు ఉన్నందుకు ఈ ప్రపంచం ఏ న్యాయ వ్యవస్థ కూడా, ఏ వ్యవస్థ కూడా తప్పట్టడానికి లేదు. అది వాడి స్వేచ్ఛ, పర్సనల్ ఏరియా. నీ తలకాయలో ఏం ఆలోచనలు ఉంటాయో నీ పర్సనల్ ఏరియా. ప్రతి ఒక్కడికి ప్రైవేట్ అండ్ పర్సనల్ చోటు అనేది ఉంటుంది. నీ పర్సు నీ పర్సనల్, నీ సెల్ ఫోన్ నీ పర్సనల్, నీ టేబుల్ నీ పర్సనల్, నీ గది నీ పర్సనల్. నీ భార్య కానీ పిల్లలు కానీ కూడా ఏలు పెట్టడానికి వీల్లేదు. నీ తలకాయల ఆలోచనలు నీ పర్సనల్. ఒక వ్యక్తికి ఆలోచనలు ఉన్నందుకు విచారించడానికి లేదు, శిక్ష చేయడానికి లేదు అనేది శిక్షాస్మృతి చెప్తా ఉంది. ఒక వ్యక్తి ఒక మాటను ప్రకటించినా కూడా శిక్ష చేయడానికి లేదు. కేవలం చేతలకే శిక్షలు ఉంటాయి. నేను ఆత్మహత్య చేసుకుంటాను ఒకడంటే ఆయన శిక్ష చేయడానికి లేదు, చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే కేసు అవుతుంది. అలా ఉన్నది న్యాయ వ్యవస్థ. అలాంటప్పుడు కేవలం భావజాలానికి శిక్షలు విధించేంత దూరం పోతారా? మాటలకే పోతారా? సభ్యత దాటి మాట్లాడితే చట్ట ప్రకారమే, రాజ్యాంగం ప్రకారమే సభ్యత దాటి ఎవరు మాట్లాడకూడదు. సభ్యత పరిధిలో నీ మత గ్రంథాలను విమర్శించినా అందులో తప్పులుంటే ఈ రోజుకి ఏం పనికి వస్తుంది, ఏం పనికి రాదు చెప్పిన ఎవడు మాట్లాడడానికి లేదు. నా మనోభావాలు దెబ్బతిన్నాయని మాట్లాడడానికి వీల్లేదు. ఇలాంటి అనేక ఇష్యూస్ ఈరోజు న్యాయ వ్యవస్థ ఫేస్ అవుతున్నది అనేది నేను అనుకుంటున్నా. వీటన్నిటినీ చూసినప్పుడు నా చివరి ఒక కామెంట్ ఏంటంటే, జస్టిస్ చంద్ర అన్నది ఎంత, ఇప్పుడు నేను పరిచయం చేసిన ఈ ప్లెథోరా మొత్తం ముందు జస్టిస్ చంద్ర అన్నది ఒక నీటి చుక్కంత కూడా లేదు. అయ్యా మీరు ఈ కేసుని విచారించొద్దు అని అడిగితే మీరు తప్పుకోవడం, వేరే వాళ్ళకి అప్పచెప్పడం సరైంది, అన్ని చోట్ల జరిగే సాంప్రదాయం అది. ఇంకా నీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు అనుకుంటున్నటువంటి ఇది అమరావతి ఏరియాలో మేము భూములు కొన్నాళ్ళం కాదు, మాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేదు మాకు, అదే నువ్వు ఇన్ఫర్మేషన్ బయటపెట్టు, అయిపోద్ది కదా. అంత సింపుల్గా అయిపోయేదానికి మేమే విచారిస్తాం అని అనడం అనేది తప్పుడు సంకేతాన్ని పంపిస్తుంది కదా అనేది అన్నాడు ఆయన. మరి దాన్ని ఏం తప్పుపడతారు? సరే పత్రికలు రాస్తాయి,
పత్రికలు డివైడ్ అయి ఉన్నాయి పార్టీల మధ్య, మీడియా అంటది వాళ్ళు డివైడ్ అయి ఉన్నారు, మనుషులను కూడా జాగ్రత్తగా డివైడ్ చేసుకున్నారు. కాబట్టి మనుషులు కూడా కొందరు అనుకూలం ప్రతికూలంగా మాట్లాడతారు. మరి వ్యవస్థ అట్లా లైన్స్ తీసుకోకూడదు కదా. మరి నిన్ననే కదా ఆయన పొగిడినారు, అద్భుతమైన వ్యక్తి, కొన్ని వేల కేసులు అద్భుతంగా పరిష్కరించాడు, జడ్జిగా అద్భుతంగా చేశాడు, లాయర్గా చేశాడు, ఇప్పుడు కూడా యాక్టివిస్ట్గా జనం కోసం పనిచేస్తున్నాడు అన్నావు కదా. ఒక కామెంట్తో ఓవర్ నైట్ దుర్మార్గుడైపోయాడా? చూసే తీరును బట్టి ఉంటుంది. ముందే ఏర్పరచుకున్న భావాల ఆధారంగా మనం ఏది మాట్లాడటానికి వీల్లేదు. తప్పుంటే తప్పు అని చెప్పాలి, ఒప్పుంటే ఒప్పు అని చెప్పాలి. జన విజ్ఞానం మీదకి అందుకనే వ్యక్తుల్ని, మంచి చెడులని వ్యక్తుల్ని చూసి వ్యక్తి మీద ఉండే అభిమానంతోనో దురభిమానంతోనో మాట్లాడం. పనిని చూస్తాం, ఆ పని తప్పైతే తప్పు అని చెప్తాం, ఒప్పైతే ఒప్పు అని చెప్తాం. ఇంతవరకే మా పని. ఈ విధంగా కమిటీ పనిచేసే క్రమంలో ఈ విషయాన్ని అనలైజ్ చేసినప్పుడు జేబీఎము లేకపోతే జస్టిస్ చంద్రు ఇష్యూ కాదు ఇది. దేశంలో న్యాయ వ్యవస్థ ఒకప్పుడు ఎంత అద్భుతమైన పాత్ర నిర్వహించింది, ఆ స్థాయికి తిరిగి ఆ గౌరవాన్ని, ఆ స్థాయిని న్యాయ వ్యవస్థగానే పొందాలనేది మేము బలంగానే కోరుకుంటూ, రాజ్యాంగం హైలైట్ కావాలి. రాజ్యాంగం చాలామందికి తెలియదు, దాంట్లో చాలా మంచి విషయాలు ఉన్నాయి, ఇంకా కొన్ని మనకి నచ్చని విషయాలు ఉంటే భవిష్యత్తులో మార్చుకోండి రాజ్యాంగ నిర్మాతలే చెప్పారు. ఒక సూచన కూడా రాజ్యాంగ పరిషత్ మీటింగ్కి అంబేద్కర్ గారు ఇచ్చారు. మేము రాజ్యాంగాన్ని అద్భుతంగా రాయడానికి మేము ప్రయత్నం చేశాం. మేమంత బాగా ఎక్కడన్నా రాయలేకపోతే వచ్చిన నష్టమేం లేదు. భవిష్యత్తు తరాలు ఏం బాగలేదో మార్చుకోవడానికి కూడా ప్రొవిజన్ దీంట్లో పెట్టాం మేము. కాబట్టి మీరు మంచి వ్యక్తుల్ని ఎన్నిక చేసుకొని అధికారంలోకి పంపిస్తే మేము బాగా రాయకపోయినా కూడా ఆ నష్టం మీకు జరగకుండా మిమ్మల్ని కాపాడుతారు. కానీ మీరు ఎన్నిక చేసుకునేటోళ్ళే ఇప్పుడు వాళ్ళని ఎన్నిక చేసుకుంటే మేము ఎంత మంచి రాజ్యాంగం రాసినా మీకు ఉపయోగపడదు అని వార్నింగ్ ఇచ్చాడు ఆయన. ఈ 75 ఏళ్ళు పూర్తయినాక మన కర్మెట్టు గాలింది, కర్మ అనే మాట వాడుకోవాల్సి వస్తే మనము రోజు రోజుకి తప్పుడు భావజాలం కలిగిన వాళ్ళని ఎక్కువగా ఎన్నుకోవడం మొదలెట్టినాం. చివరికి వాళ్ళందరూ కూడబలుకొని మీదే తప్పు, మమ్మల్ని ఎవరు ఎన్నుకోమన్నారని చెప్పి మనల్ని తిడుతున్నారు. ఎవడో ఒక ఇద్దరు తప్పుడోళ్ళు ఎన్నికలు నిలబడితే ఎవడో ఒక తప్పుడోళ్ళని ఎన్నుకోవడానికి తప్ప మరో అవకాశం లేని పరిస్థితిని కల్పించింది వాళ్ళు. అట్లా ఎన్నుకున్నందుకు తిట్టేది మళ్ళీ వాళ్ళు మనల్ని. అలాంటి స్థితిని కల్పించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. రక్షించుకుంటేనే ఏ వేదికైనా సజావుగా పనిచేయడం సాధ్యమవుతుంది అని అనుకునే ప్రజాస్వామ్య పరిరక్షణకు కూడా జన విజ్ఞాన వేదిక సీరియస్గానే ఆలోచిస్తూ ఉంది.